విధంగా ఏదైనా తినాలనిపించిన విధంగా చేసేయండి. నా దగ్గర కొత్తిమీర ఎక్కువ ఉంది కాబట్టి కొత్తిమీర రైస్ అందాం అనుకున్నాను, కానీ సో కొత్తిమీర రైస్ ఫ్లేవర్ ఎలా ఉంటుందని చెప్పి సో ఒక బంగాళదుంప, ఒక 2 క్యారెట్లు కూడా యాడ్ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని టొమాటోస్ కూడా యాడ్ చేసేసుకున్నాము. యాడ్ చేసేసుకొని ఇవన్నీ ఒక పావు గంట సేపు ఉడికిచ్చేసుకున్న తర్వాత అప్పుడు రైస్ అనేది వేద్దాం. బిర్యానీ రైస్ అయితే తీసుకుని ఒక కప్కి 1.5 కప్ చొప్పున వాటర్ అనేది వేసుకొని ఒక పావు గంట సేపు నానబెట్టుకోండి. రైస్ కొంచెం బిర్యానీ మసాలా పౌడర్ వేసి కొంచెమే యాడ్ చేసుకోండి. సో దాన్ని బట్టి పిల్లలు అందరూ తినచ్చు, స్పైసీగా ఉండదు. సో రైస్ అనేది వేసేసుకోండి. మనం వేసిన వెజిటేబుల్స్ ఇవన్నీ మట్టిపోయినాక సో ఇప్పుడైతే సాల్ట్ చూసుకోండి. ఈజీగా ఎప్పుడైనా తినాలనిపించినా ఈ విధంగా చేసేసుకోండి. సో మనకు కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లాస్ట్లో అవుట్పుట్ చూపిస్తాను. అవుట్పుట్ అయితే ఇదనమాట, చాలా ఇదిగా వచ్చింది కొత్తిమీర రైస్. నేను ఇక్కడ బంగాళదుంప కర్రీ అయితే చేసుకున్నాను. సో చూసారు కదా, ఇంకొంచెం ఎంపితే సరిపోతుంది. పెరుగు చట్నీ. నాట్ లీస్ట్ థమ్స్ అప్. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ లైక్ చేయండి.